దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు ఈ నెలంతా కూడా మనల్ని ఎంతగానో కంచివేసి కాపాడారు. మనం ఎంతైనా ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ నెలలో పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మా దైవ కృపా పెంతెకొస్తు ప్రార్థనా మందిరం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అనుదినము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఉన్నతమైన కాపుదల, ఆయన కనికరం మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు పరలోకంలో ఉన్న పరిశుద్ధుడు. ఆయన పరలోకమందున్న తండ్రి. పరలోకపు తండ్రి ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో యేసయ్యకు తెలుసు గనుక ప్రతి క్షణం కూడా తండ్రి చిత్తాన్ని చేయడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుని పిల్లలమైన మనము మన పరలోకపు తండ్రి ఎవరో సరిగా తెలిసినట్లయితే మన జీవితం ఒక ఆశ్చర్యకరమైన పద్ధతిలో కొనసాగుతూ ఉంటుంది. కొందరి జీవితాలు క్షణక్షణం అనేకమైన చిక్కు సమస్యల్లో చిక్కబడి విడుదల లేకుండా శపించబడిన అనుభవాల్లో కొనసాగించబడడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, మన పరలోకపు తండ్రి ఎవరో మనం తెలుసుకున్నట్లయితే సకల ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడతాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వాక్యంలో మనం గమనించినట్లయితే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. మన పరలోకపు తండ్రి వ్యవసాయకుడు, మన యేసయ్య నిజమైన ద్రాక్షావల్లి. మనమంతా కూడా తీగలము అని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. మనం ఫలించడం అనేది ఆయనకిష్టం. మనం ఎందుకు పనికిరాని వారంగా, ఉపయోగం లేని వ్యక్తులుగా ఉంటే ఆయన సహించలేడు. ఆయన కాలాన్ని ఎరిగిన దేవుడు. ఆయన సమయాన్ని చూసి విత్తనాలు వేయగలిగినవాడు, ఎరువు వేసి పెంచగలిగినవాడు, సరిచేయగలిగినవాడు. ఈ లోకంలో ఉన్న వ్యవసాయదారుని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, విత్తనాలు వేసి దాని పంట చేతికొచ్చేంత వరకు దానికి ఏ సమయంలో ఏది అవసరమో చక్కగా వేసి ఆ పంటను అభివృద్ధి చేస్తూ ఉంటాడు. మన తండ్రి కూడా అభివృద్ధి పదంలో మనల్ని నడిపించేటప్పుడు కొన్నిసార్లు ఆయన ఆలోచనలు మనకి అర్థం కాదు. వ్యవసాయకుడు మొక్కకు కత్తిరి వేసినా లేదా దాన్ని సరిచేసినా కొన్నిసార్లు మనకు ఆ మొక్క పాడైపోతుందేమోనని అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా జరగదు. మన జీవితంలో అనేక శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆ శ్రమ అనేది మనకు ఏ రూపంలో వస్తుందో కూడా తెలియదు. శ్రమ అనేది మనకు దీవెన తెచ్చే రాయబారి అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. మనం అనుభవించిన ఆ ఆశీర్వాదాల వెనుక ఎన్నో శ్రమలు అనుభవించామని సాక్ష్యం ఇస్తూనే ఉంటాం. అందుకే ఈ లోకంలో మనకి శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమ వెనుక గొప్ప దీవెన దాచబడి ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రమలు కలిగినప్పుడు కంగారు పడి కలవరపడిపోకుండా మన పరలోకపు తండ్రి, మన వ్యవసాయకుడు ఉన్నాడనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. మన యేసయ్య నిజమైన ద్రాక్షావల్లి, మనము ద్రాక్షావల్లి తీగలము. ఈ తీగ యొక్క లక్షణం ఏమిటంటే, ఎటు పడితే అటు ప్రాకిపోతా ఉంటది, స్వేచ్ఛను కోరుకుంటది. అలాగే తీగలుగా ఉన్న మనము కూడా ఎటు పడితే అటు ప్రాకిపోతూ స్వేచ్ఛను కోరుకుని తిరుగుతూ ఉంటున్నాం. కొన్నిసార్లు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. మన పరిస్థితుల్ని మనం గమనించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మన తండ్రి వ్యవసాయకుడు గనుక మనల్ని సరిచేస్తాడు. మనల్ని కొన్నిసార్లు కత్తిరేస్తాడు. అలా మనల్ని సరిచేసేటప్పుడు, కత్తిరి వేసేటప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. ఆ సందర్భంలో నా తండ్రి వ్యవసాయకుడు అనే మాటను గుర్తు చేసుకొని, నీవు ద్రాక్షవల్లి అయిన యేసయ్యలో ఉన్న తీగవనే సంగతిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అలా దేవుడు మనల్ని కత్తిరించి సరిచేసినప్పుడు తీగలు లాంటి మన జీవితం పాడైపోతుందేమోనని మనం అనుకోకూడదు. ఆ కత్తిరింపులో ఉన్న ఆశీర్వాదం మనకు తెలియదు గాని భవిష్యత్తులో ఈ కత్తిరింపు వలన ఫలభరితమైన గొప్ప ఆశీర్వాదాలను మనం అనుభవిస్తాం. మన తండ్రి వ్యవసాయకుడు గనుక పరలోక విషయంలోనూ భూలోక సంబంధమైన విషయాల్లోనూ మనం తప్పకుండా ఫలించి అభివృద్ధి పొందుతాం. మనం బహుగా ఫలించాలనే ఆయన కోరిక.
ఈ లోకంలో కొన్ని వస్తువులు మనం ఇంటిలో కొని తెచ్చి పెట్టుకొని మేము ఈ రీతిగా ఆశీర్వదించబడ్డాం అని 10 మందికి చూపిస్తాం. ఆ భూ సంబంధమైన ఆశీర్వాదాలను కొనుక్కునేవారు కొంత వెల చెల్లించి ఆ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటారు. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలి అనుకునేవారు కూడా నొప్పి, బాధ, వేదన, కొన్నిసార్లు కలవరాలు అనే వెలను తప్పక చెల్లించాలి. నువ్వు బాధపడుతున్నావు అంటే ఆ బాధ వెనుక గొప్ప ఆశీర్వాదం దాగి ఉందనే సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో సమస్యలు రాగానే కలవరపడిపోయి కంగారు పడిపోకుండా ఆ శ్రమల వెనక గొప్ప ఆశీర్వాదం దాగి ఉందని పరలోకపు తండ్రికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన నిన్ను సరిచేసి నువ్వు వెళ్ళకూడని మార్గాల్లోంచి నిన్ను తప్పించి నువ్వు నడవలసిన మార్గాల్లో నిన్ను నడిపిస్తాడు. నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసయ్యలో ఫలింపచేస్తాడు. ఈ నెలంతా కూడా నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసయ్యలో నీవు ఫలించి అభివృద్ధి పొందుదువుగాక. పరలోకపు తండ్రి, వ్యవసాయకుడైన దేవుడు నిన్ను నడిపించునుగాక, నిన్ను సరిచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడవైన తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన ఈ నెలలో పరలోకపు తండ్రిగా, వ్యవసాయకునిగా మమ్మల్ని సరిచేయడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు. ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ద్రాక్షవల్లి అయిన నీలో నిలిచి ఉండడానికి, నీ ద్వారా ఆశీర్వదించబడడానికి మీరు కృప దయచేయండి. తప్పిపోతున్న మార్గాలలో మీరు సరిచేస్తున్నప్పుడు కలుగుతున్న శ్రమలను బట్టి నీ బిడ్డలు కలవరపడిపోకుండా, కృంగిపోకుండా నా పరలోకపు తండ్రి నన్ను సరిచేస్తున్నాడు అని ఒక ధైర్యాన్ని నీ బిడ్డల్లో పుట్టించండి. నీ బిడ్డలకు కలుగుతున్న ప్రతి శ్రమ వెనుక, ప్రతి బాధ వెనుక గొప్ప ఆశీర్వాదాలను మీరు అనుగ్రహించి ఆదరణ కలుగు చేసి మహిమ మీరు పొందుకొని ఈ నెలంతా కూడా విస్తారమైన కృపను బిడ్డలకు దయచేయండి. చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులను సమస్తాన్ని దీవెనకరంగా మార్చమని వేడుకుంటున్న ఈ భయంకరమైన దినాలలో నీ బిడ్డలను మీరు పోషించి బలపరచమని, కృపతో నడిపించి కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.